హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే స్టడీ పాయింట్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బిపిఓ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. అర్థమెటిక్ సెక్షన్, మెయిన్స్ ఎగ్జామ్. ఫస్ట్ క్వశ్చన్: ఎగ్జామిన్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్ ఆఫ్ ద సిరీస్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. అయితే ఇచ్చాడు. ఇదైతే యాక్చువల్ క్వశ్చన్, ఓకేనా? ఇక్కడ ఎగ్జాంపుల్లో ఏమని ఇచ్చాడు? రాంగ్ టర్మ్ ఆఫ్ సిరీస్ 1. ఇది సిరీస్ 1 కదా. సిరీస్ 1లో ఏదో ఒకటి రాంగ్ టర్మ్ ఉంటుంది. ఇక్కడ రాంగ్ టర్మ్ ఏమని ఇచ్చారు? 75 అని ఇచ్చారు. ఈస్ సెకండ్ టర్మ్ ఆఫ్ సిరీస్ 2. ఇక్కడ సిరీస్ 1 ఏమని ఇచ్చారు? 23, 29, 37, 47, 59, 75. ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇచ్చేసాడు. ప్యాటర్న్ ఏమంటే డిఫరెన్సెస్ 6, 8, 10, 12. ఇక్కడైతే 16 వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ 14 రావాలి, 16 వచ్చింది. అంటే ఏ నెంబర్ రాంగ్? లాస్ట్ నెంబర్. లాస్ట్ డిఫరెన్స్ రాంగ్ అయితే లాస్ట్ నెంబర్ రాంగ్ అనే. ఇక్కడ ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ ఏది? 75 అనేది రాంగ్ నెంబర్. సిరీస్ 1లో రాంగ్ నెంబర్ని బేస్ చేసుకొని మనం సిరీస్ 2 చెప్పచ్చు. సిరీస్ 2 అంటే చాలా టర్మ్స్ ఉంటాయా? సెకండ్ టర్మ్ వచ్చి ఏమవుతుంది? ఫస్ట్ సిరీస్లో రాంగ్ నెంబర్ అవుతుంది, అంటే 75 అవుతుంది. అండ్ ఫాలోయింగ్ సేమ్ ప్యాటర్న్ అన్నారా? సేమ్ ప్యాటర్న్ అంటే ఫస్ట్ డిఫరెన్స్ 6, 8, 10, 12, 14 ఉండాలి. 75 ప్లస్ 8 అంటే 83. 75లో 6 పోతే 69. అర్థమైందా? అంటే సెకండ్ సిరీస్ని మనం ఫస్ట్ సిరీస్ యొక్క రాంగ్ టర్మ్ని బేస్ చేసుకొని చెప్పేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం కనుక్కోవాలా? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ సెకండ్ సిరీస్. ఇది సెకండ్ సిరీస్, ఫస్ట్ టర్మ్ వచ్చి 69. సమ్ కనుక్కోవాలి. 6 ప్లస్ 9 ఎంత? 15. సేమ్ వాడు ఇచ్చినట్టే ఇదే క్వశ్చన్ కూడా చేయాలి. ఫస్ట్ ఈ సిరీస్లో రాంగ్ నెంబర్ కనుక్కుందాం. 45, 56, 77, 108, 149, 201, 261. డిఫరెన్స్ ఎంత? 11. నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసి 21. నెక్స్ట్ డిఫరెన్స్ 31. నెక్స్ట్ డిఫరెన్స్ 41. నెక్స్ట్ డిఫరెన్స్ 52. నెక్స్ట్ డిఫరెన్స్ 60. మీరు గమనిస్తే 11, 21, 31, 41, నెక్స్ట్ 51 రావాలా, 61 రావాలా? అంటే ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ ఏది? 201. ఇప్పుడు సెకండ్ సిరీస్ రాద్దాం. వాడేమని ఇచ్చాడు? సెకండ్ సిరీస్లో సెకండ్ టర్మ్ వచ్చి ఫస్ట్ సిరీస్లో రాంగ్ నెంబర్ అన్నారు, అంటే 201. సేమ్ ప్యాటర్న్ అన్నారు కదా. అంటే ఇక్కడ 11, 21, 31, 41 ఇలా వస్తుంది. 201 121 ఎంత? 222. 201లో 11 తీసేయండి, అంటే 190 కదా. ఇక్కడ ఏమడిగారు? సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ సెకండ్ సిరీస్ అన్నారు. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 1 + 9 + 0 అంటే ఎంత? 10. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ కనుక్కోవాలి. రాంగ్ నెంబర్ మోస్ట్లీ ఎలా చేయొచ్చు అంటే డిఫరెన్స్లు బేస్ చేసుకో. డిఫరెన్స్ ఎంత? 13. 38లో 25 పోతే 13. నెక్స్ట్ 16. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 22. నెక్స్ట్ డిఫరెన్స్ 31. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 110, 43. నెక్స్ట్ డిఫరెన్స్ 57. ఇక్కడ 3 యాడ్ చేశారు, ఇక్కడ 6 యాడ్ చేశారు, ఇక్కడ 9 అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చి 12 యాడ్ చేశారు. నెక్స్ట్ ఎంత యాడ్ చేశారు? 14. మీరు గమనిస్తే 3, 6, 9, 12, నెక్స్ట్ 15 రావాలి, కానీ ఇక్కడ 14 వచ్చింది, రాంగ్. ఉండండి.
43లో 31 తీసేస్తే ఎంత 12. ఇక్కడ మీరు గమనిస్తే ఇది లాస్ట్ డిఫరెన్స్ రాంగ్, అంటే ఇది రాంగ్. 43 + 15 ఎంత 58. ఇక్కడ 58 అయితే రావాలి. 150 + 58 208. అంటే ఇచ్చిన సిరీస్లో రాంగ్ నెంబర్ అయితే 207. నెక్స్ట్ క్వశ్చన్, రాంగ్ నెంబర్ కనుక్కోమన్నారు. ఇక్కడ డిఫరెన్స్ 2, ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ వచ్చేసి 26 36. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 31. మీరు గమనిస్తే 2^1 2² 2³ 2^4 2^5. 2^4 అంటే 16, అంటే ఇది రాంగ్. 2^5 అంటే 32. ఈ రెండు డిఫరెన్స్లు రాంగ్ అంటే ఈ నెంబర్ రాంగ్. అంటే ఇచ్చిన సిరీస్లో ఏ నెంబర్ రాంగ్ 36 అయితే రాంగ్. నెక్స్ట్, ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 150 స్టూడెంట్స్, క్లాస్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు 150. గర్ల్స్ వచ్చి 40%. 40% ఆఫ్ 150 అంటే పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సర్. ఎందుకంటే పర్సంటేజ్ అంటే 1/100. అంటే గర్ల్స్ ఎంతమంది ఉంటారు 60 ఉంటారు. గర్ల్స్ వచ్చి 60. టోటల్ ఎంతమంది 150. 150లో 60 పోతే ఎంత 90. బాయ్స్ వచ్చేసి 90. ఈ స్టూడెంట్ ఏదర్ ప్లేస్ క్రికెట్ ఆర్ ఫుట్బాల్. ప్రతి ఒక్కరు క్రికెట్ అన్నా ఆడతారు, లేదంటే ఫుట్బాల్ అన్నా ఆడతారు. ఇక్కడ ఫుట్బాల్ క్రికెట్. నెక్స్ట్, 40% ఆఫ్ ద బాయ్స్ ప్లే ఫుట్బాల్. బాయ్స్ వచ్చి 90. 90లో 40% వచ్చి ఫుట్బాల్. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్, అంటే 36 వచ్చి ఫుట్బాల్. అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. టోటల్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ అంటే 60. 60లో ఎంత పర్సెంట్ 56.66%. ఏం ఆడతారు ఫుట్బాల్ అయితే ఆడతారు. చూడండి 56 అంటే 56, 0.33 అంటే 1/3 అని, 0.66 అంటే 2/3 అని. పర్సంటేజ్ అంటే 1/100 ఇంటూ 60. క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 23s 25s. 56 ఇంటూ 3 అంటే 18, 5 3s 15, 168. 168 + 2 170. 170/3 ఇంటూ 3/5 ఉంది కదా, 3 3 క్యాన్సల్, 5 3s 15, 5 4s. అంటే గర్ల్స్లో ఎంతమంది ఫుట్బాల్ ఆడతారు 34. ఇప్పుడు టోటల్ ఫుట్బాల్ ఆడేది ఎంతమంది 70 మెంబర్స్. నెక్స్ట్, టోటల్ ఫుట్బాల్ ఆడేది 70 అయితే ఇంకా క్రికెట్ ఆడేది 80 కదా, ఎందుకంటే 150లో 70 పోతే 80 కదా. టోటల్ క్రికెట్ ఆడేది 80. ఇక్కడ ఏమడిగారు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే క్రికెట్. క్రికెట్ ఆడేది 80 మెంబర్స్. ఆర్ వాట్ పర్సెంట్ ఆఫ్ టోటల్ స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. టోటల్ స్టూడెంట్స్ అంటే 150. పర్సంటేజ్ కావాలి కదా ఇంటూ 100. 53s 52s అంటే 160/3. ఆన్సర్ వచ్చేసి 160/3. 3 5s 3 3s అంటే ఆన్సర్ ఎంత 53.33. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ క్లాస్ కన్సిస్ట్ ఆఫ్ X పర్సన్స్. ఒక క్లాస్లో X పర్సన్స్ ఉన్నారు. యావరేజ్ వెయిట్ ఎంత 48. ఇక్కడ ఏం జరిగిందంటే రీప్లేస్మెంట్ జరిగింది. ఒక అతను వెళ్ళిపోయాడు, అతని ప్లేస్లో కొత్త అతను వచ్చాడు. వెళ్ళిపోయిన అతని వెయిట్ 68. కొత్త పర్సన్ వెయిట్ 72. ఇలా రీప్లేస్మెంట్ జరగడం వల్ల యావరేజ్ ఎంత పెరిగింది 0.25. రీప్లేస్మెంట్కి ఫార్ములా ఉంది. నివ్ ఈజ్ ఈక్వల్ టు ఓల్డ్ ప్లస్ ఆర్ మైనస్ చేంజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ ఒక అతను వెళ్ళిపోయాడు, అతని వెయిట్ ఎంత 68. ఒక అతను కొత్తగా జాయిన్ అయ్యాడు, అతని వెయిట్ 72. ఈ రీప్లేస్మెంట్ వల్ల చేంజ్ ఎంత అంటే 0.25.
ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్, డిక్రీజ్ అంటే మైనస్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ అంటే ఎక్స్ అని. ఓకేనా? 72లో 68 పోతే 4, 0.25 అంటే 1/4 అని. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 16. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 25%, ఎక్స్ వచ్చి 16, ఎంత పెరిగింది? 25% పెరిగింది. 25% అంటే 1/4 అంటే 20 అవుతుంది. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత? 20 అయ్యారు, 25% పెరిగి. యావరేజ్ వెయిట్ వచ్చి 50% తగ్గింది. యావరేజ్ వెయిట్ వచ్చి ఎంత తగ్గింది? 50% తగ్గింది. ముందు యావరేజ్ వెయిట్ ఎంత? 48. ఇప్పుడు 50% తగ్గిందంటే ఇంకా 50% ఉంటుంది. 50% అంటే హాఫ్ కదా, 48లో హాఫ్ ఎంత? 24. టోటల్ వెయిట్ అంటే 1 పర్సన్ వెయిట్ 24, 20%, 24 into 20 అంటే ఆన్సర్ ఎంత? 480. అంటే ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 180 లీటర్స్. టోటల్ ఎన్ని లీటర్స్ ఉంది? 180 లీటర్స్. మిక్చర్ అయితే ఉంది, మిల్క్, వాటర్ ఉన్నాయి. ఏ రేషియోలో ఉన్నాయి? 5:4. ఇఫ్ 72 లీటర్స్ ఆఫ్ మిక్చర్ ఈస్ టేకన్ అవుట్. ఇప్పుడు 182లో 72 తీసేస్తే ఎన్ని లీటర్స్ ఉంటుంది? 108. ఇది మిక్చర్ కాబట్టి మిల్క్, వాటర్ అదే రేషియోలో ఉంటాయి. మిల్క్, వాటర్ 5:4 రేషియోలో ఉంటాయి. ఇక్కడ రీప్లేస్మెంట్ జరిగింది. మనం 72 లీటర్స్ తీసేసి దేంతో రీప్లేస్ చేసాం? వాటర్తో. విత్ ఎక్స్ లీటర్స్ ఆఫ్ వాటర్. ఎంత వాటర్ యాడ్ చేసాం? వాటర్ కాబట్టి రైట్ సైడ్ రాసా. ఎక్స్ లీటర్స్ వాటర్ అయితే యాడ్ చేసాం. మిల్క్, వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 1:1. మీరు గమనిస్తే ఇక్కడ 108 లీటర్స్. మిల్క్ ఎంత ఉంటుంది, వాటర్ ఎంత ఉంటుందో కనుక్కుందామా? టోటల్ 9 పార్ట్స్. 9 పార్ట్స్ ఎంత? 108. రిలేషన్ 12 కదా, 9 into 12 108. మిల్క్ అంటే 5 పార్ట్స్, 5 into 12 60. వాటర్ అంటే 4 పార్ట్స్, 4 into 12 48. ఇక్కడ మిల్క్ వచ్చి 60, వాటర్ వచ్చి 48. నెక్స్ట్, ఇక్కడ మిల్క్, వాటర్ రేషియో చూడండి. ఇక్కడ మిల్క్ అంటే 60, వాటర్ అంటే 48 ఉంది. వాటర్ ఎంత యాడ్ చేసాం? ఎక్స్ యాడ్ చేసాం. రేషియో ఎంత అయింది? 1/1. అంటే 60 = 48 + x. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 12. అంటే ఎన్ని లీటర్స్ వాటర్ యాడ్ చేసాం? 12 లీటర్స్ వాటర్ యాడ్ చేసాం. నెక్స్ట్, ఇఫ్ ఎక్స్ ప్లస్ 28, ఎక్స్ అంటే 12, 12 + 28 అంటే 40 లీటర్స్. If 40 liters of quantity of water added in the initial mixture. ఇనిషియల్ అంటే స్టార్టింగ్ కదా, స్టార్టింగ్ అంటే 180 లీటర్స్ ఉంటుంది. మిల్క్, వాటర్ ఏ రేషియోలో ఉంటాయి? 5:4. టోటల్ ఎన్ని పార్ట్స్? 9 పార్ట్స్. 9 పార్ట్స్ 180. రిలేషన్ 20 కదా, 9 into 20 180. 20తో మల్టిప్లై చేయండి. మిల్క్ ఎంత ఉంటుంది? 20 into 5 100. వాటర్ ఎంత ఉంటుంది? 20 into 4 80. ఇప్పుడు ఎక్స్ట్రాగా వాటర్ యాడ్ చేసాం. ఎంత యాడ్ చేసాం? 40 యాడ్ చేసాం. ఇప్పుడు వాటర్ ఎంత అవుతుంది? 120 లీటర్స్. ఇక్కడ ఏమడిగారు? పర్సంటేజ్ ఆఫ్ వాటర్ అవుట్ ఆఫ్ మిల్క్. హాఫ్ తర్వాత ఉండేది డినామినేటర్లో వస్తుంది. ఇక్కడ వాటర్ వచ్చి 120, మిల్క్ వచ్చి 100. అంటే ఎంత పర్సెంట్? 100. ఎంత పర్సెంట్? 120%. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ మ్యూచువల్ ఫండ్ captive, customer get 100% ఇంక్రిమెంట్ ఇన్ 5 years. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పర్సంటేజ్, ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని ఇచ్చాడు కదా, సింపుల్ రేట్. సింపుల్ ఇంట్రెస్ట్లో ఇంట్రెస్ట్ పర్సంటేజ్ ఫార్ములా ఏమి? R into D. ఇక్కడ ఇంక్రిమెంట్ అంటే ఇంట్రెస్ట్ అని. ఇంట్రెస్ట్ ఎంత? 100%. ఆర్ వాల్యూ తెలియదు. టైం పీరియడ్ వచ్చి 5 years. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత?
20%. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చి 20%. And in another mutual fund, cap first, customer gets 200% increment. అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే R ఇంటూ టీ, ఇంట్రెస్ట్ పర్సంటేజ్ అంటే 200%. R వాల్యూ తెలీదు, టైం పీరియడ్ 12 years. R అంటే ఎంత? 200/12, 4 3s 4 50s. R వాల్యూ ఎంత? 50/3. అంటే ఫస్ట్ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20, సెకండ్ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 50/3. వాట్ అమౌంట్ విల్ అనామిక గెట్ ఆఫ్టర్ 3 years? అంటే ఇక్కడ ఏం కనుక్కోవాలా? అమౌంట్ కనుక్కో. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా. ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కుందాము, మళ్ళీ ప్రిన్సిపల్కి యాడ్ చేద్దాం. అనామిక ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశారు? 27,000 చేశారు. ఇక్కడ 2 మ్యూచువల్ ఫండ్స్లో చేశారు. ఏ రేషియోలో చేశారు? 5:4. టోటల్ అమౌంట్, టోటల్ అంటే 9 parts. టోటల్ అమౌంట్ ఎంత? 27,000. రిలేషన్ 30 కదా. అంటే ఫస్ట్ స్కీమ్లో ఎంత ఇన్వెస్ట్ చేశారు? రిలేషన్ వచ్చి 3,000. 5 into 3,000 15,000. సెకండ్ స్కీమ్లో 12,000 అయితే ఇన్వెస్ట్ చేశారు. 15,000 ఒక 12,000 ఎంత? 27,000. ఫస్ట్ ఇంట్రెస్ట్ కనుక్కుందాం. ఇంట్రెస్ట్ అంటే PTR/100. ఫస్ట్ స్కీమ్లో ప్రిన్సిపల్ ఎంత? PTR/100. ఫస్ట్ స్కీమ్లో ప్రిన్సిపల్ 15,000. ఫస్ట్ స్కీమ్లో టైం పీరియడ్ ఇక్కడ 3 years అన్నారా. ఫస్ట్ స్కీమ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20/100. సెకండ్ స్కీమ్ ప్రిన్సిపల్ 12,000, టైం పీరియడ్ 3 years. సెకండ్ స్కీమ్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 50/3/100 కదా. 2 zeros 2 zeros క్యాన్సల్, 2 zeros 2 zeros క్యాన్సల్, 3 3 క్యాన్సల్. 3 into 20 60, 150 into 60 9,000. ఫస్ట్ మ్యూచువల్ ఫండ్లో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 9,000. సెకండ్ మ్యూచువల్ ఫండ్లో 120 into 50 అంటే 6,000. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత? 15,000. కానీ వాడు అడిగింది అమౌంట్. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ వచ్చి 27,000, ఇంట్రెస్ట్ వచ్చి 15,000. టోటల్ ఎంత అమౌంట్ వస్తుంది అనామికకి? 42,000. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ బ్యాగ్ కంటైన్ 10 నెంబర్ ఆఫ్ బాల్స్. టోటల్ 10 balls ఉన్నాయి. ఎల్లో ఎన్ని ఉన్నాయి? 3. గ్రీన్ వచ్చి X ఉన్నాయి. గ్రే ఎన్ని ఉన్నాయి? Y ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 10. ఇఫ్ ద ప్రాబిలిటీ ఆఫ్ టేకింగ్ 2 balls. ప్రాబిలిటీ ఫార్ములా ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. ఇక్కడ మనం ఎన్ని బాల్స్ తీసుకున్నా అన్నా? ఇక్కడ మనం 2 balls అయితే తీసుకుంటా అన్నాం. టోటల్ 10 balls ఉన్నాయి. T అంటే టోటల్ కేసెస్. టోటల్ 10 balls ఉన్నాయి. 10లో ఎన్ని తీసుకోవాలి మనం? 2 అయితే తీసుకోవాలి. 2 తీసుకుంటాం కదా. ఒకటి వచ్చి ఎల్లో, ఇంకోటి వచ్చి గ్రే. అంటే 1 ఎల్లో అండ్ 1 గ్రే కదా. ఎల్లో ఎన్ని ఉన్నాయి? 3. ఎన్ని తీసుకోవాలా? 1 తీసుకోవాలి. అండ్ అంటే మల్టిప్లికేషన్. గ్రే ఎన్ని ఉన్నాయి? Y. ఎన్ని తీసుకోవాలా? 1 తీసుకోవాలి. NC1 అంటే N అని, 3C1 అంటే 3, YC1 అంటే Y అని. 10C2 చూడండి. C అంటే కాంబినేషన్ అని. 10 balls-లో 2 సెలెక్ట్ చేయాలి. సెలెక్షన్ అంటే కాంబినేషన్ అని. 10C2 కనుక్కుందాం. ఎలా కనుక్కోవాలంటే 10తో స్టార్ట్ చేయాలి. 2 numbers రాసుకోవాలి. కింద అయితే 1తో స్టార్ట్ చేయాలా, 2 numbers రాయాలి. సేమ్ అంతే. 10C3 అంటే 10తో స్టార్ట్ చేసి 3 numbers రాయాలి రివర్స్లో. కింద 3 ఉంది కాబట్టి 1తో స్టార్ట్ చేసి 3 numbers రాసుకో.
ఎంత వస్తుంది? 2 5s 45 వస్తుంది. 3 15s ప్రాబిలిటీ ఎంత ఇచ్చారు? 2/15. 15 15 క్యాన్సర్ అంటే y వాల్యూ ఎంత? 2. y వాల్యూ 2. 3 ప్లస్ x ప్లస్ y ఎంత? 10. y వాల్యూ 2. y వాల్యూ 2 కాబట్టి x వాల్యూ ఎంత? 10 మైనస్ 5 5. x అంటే గ్రీన్ బాల్స్ అని. గ్రీన్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఆన్సర్ లాస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. మార్క్డ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 25,000 2,500. కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఇది ఆర్డర్. మార్క్డ్ ప్రైస్ వచ్చి 2,500. మార్క్డ్ ప్రైస్ మీద 2 డిస్కౌంట్లు ఇచ్చారు. ఫస్ట్ డిస్కౌంట్ వచ్చి 20%, సెకండ్ డిస్కౌంట్ వచ్చి D%. ఇలా 2 డిస్కౌంట్లు ఇచ్చినప్పుడు ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20% వచ్చింది. ఇది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ ఎంత? 20%. నెక్స్ట్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ 1500. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఎంత? 1500. నెక్స్ట్, ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. కాస్ట్ ప్రైస్ వచ్చి 1500 అని ఇచ్చారు. ఫైండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్. సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ ఇఫ్ ఇట్ ఈస్ సోల్డ్ అట్ 10% ప్రాఫిట్ అన్నారా? ఇప్పుడు ప్రాఫిట్ అనేది కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఉంటుంది. 10% ప్రాఫిట్ అంటే ఎనీ నెంబర్ 100%. 100% 1500. 10% ఎంత? 150. 150 ప్రాఫిట్. 1500 ఒక 150 ఎంత? 1650. 10% ప్రాఫిట్ కమ్మితే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1650. థర్డ్ ఆప్షన్. ఒకవేళ డి వాల్యూ అడిగితే ఎలా చేయాలో చూడండి. ఇక్కడ కాస్ట్ ప్రైస్ 1500. 20% ప్రాఫిట్. 20% ఆఫ్ 1500 అంటే 300 వస్తుంది. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1800. 1500 ఒక 300 1800. ఇక్కడ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. 20% ఆఫ్ 2500 కనుక్కోండి. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్. 20 into 25 500. 2500లో 500 పోతే 2000. ఇక్కడ 2000 ఉంది, 1800 ఉంది. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చారు? 200. 200 అనేది 2000లో 10%. ఎనీ నెంబర్ 100%. 100% 2000 అయితే 200 ఎంత అవుతుంది? 10%. లేదంటే 2 నెంబర్స్ మధ్యలో పర్సంటేజ్ ఎలా కనుక్కుంటా? డిఫరెన్స్ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 200. ఇనిషియల్ వాల్యూ 2000. అంటే ఎంత పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చారు? 10%. ఇక్కడ వాడు అడిగిన దానికి ఆన్సర్ కనుక్కునే దానికి ఇదేం అవసరం లేదు. ఇలా చేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. డైరెక్షన్స్. ఆన్సర్ ద క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ గివెన్ బిలో. 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్. ఎన్ని క్రాప్స్ ఉన్నాయి? 2 క్రాప్స్ ఉన్నాయి. వీట్, మైజ్. నెక్స్ట్, 5 కాన్సిక్యూటివ్ మంత్స్ డేటా ఇచ్చాడు. మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై డేటా ఇచ్చారు. నెక్స్ట్, ద టేబుల్ గివెన్ బిలో షోస్ క్వాంటిటీ ఆఫ్ వీట్ సోల్డ్ ఇన్ 2021లో ఎంత వీట్ సోల్డ్ చేసామని ఇచ్చాడు. అదేవిధంగా మైజ్ 2022లో ఎంత సేల్ చేసామని ఇచ్చారు. లైన్ గ్రాఫ్ షోస్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ క్వాంటిటీ ఆఫ్ వీట్ అండ్ మైజ్ ఇన్ 2022 కంపేర్డ్ టు ప్రీవియస్ ఇయర్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇచ్చారు. ఇక్కడ ఒక మంత్కి చెప్తాను, సేమ్ అదే విధంగా మీరు అన్ని మంత్స్కి కనుక్కోండి. మార్చ్ చూడండి, మార్చ్ గురించి ఫోకస్ చేద్దాం. మార్చ్ ఫస్ట్ వీట్ గురించే ఫోకస్ చేద్దాం.
వీట్ 2021లో ఎంత ఉంది? 625 ఉంది. 2021లో వీట్ ఎంత ఉంది? 625 టన్స్ ఉంది. 2022కి వీట్ అంటే సింగిల్ డాట్ మార్చ్ 2022కి ఎంత పర్సెంట్ పెరిగింది? వీట్ 28% పెరిగింది. ఎనీ నెంబర్ 100%. 100 + 28 128% ఆఫ్ 625 అవుతుంది. అర్థమైందా? 2021 డేటా తెలిస్తే ఏం చెప్పచ్చు మనం? 2022 డేటా చెప్పచ్చు. ఎందుకంటే పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇచ్చారా? మార్చ్ వీట్ ఎంత పర్సెంట్ పెరిగింది? 28%. నెక్స్ట్ 128 ఇంటూ పర్సంటేజ్ అంటే బై 100. 625 బై 100 అంటే 6.25. 6.25 ఏమని రాయొచ్చు? 25/4 అని రాయొచ్చు. 4 3s 4 2s 25 2s 50 25 3s 75 800. ఓకేనా? సేమ్ అదే విధంగా మార్చ్లో మేజ్ మీద ఫోకస్ చేద్దాం. 2021 తెలియదు, 2022 మేజ్ ఇచ్చారు. ఎంతనిచ్చారు? 675. ఎంత పర్సెంట్ పెరిగింది మేజ్? 25% పెరిగింది. చూడండి, 25% పెరిగాక 675. ఇక్కడ చూడండి, 100 ఇంక్రీజ్ అంటే ప్లస్ 100 + 25 125/100. సపోజ్ 2022 కావాలంటే ఇంటూ 125/100 చేస్తే అయిపోతుంది. ఇక్కడ మనకు బ్యాక్ వాల్యూ కావాలి కాబట్టి ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. 100 + 25 125/100. రివర్స్ 100/125. 25 4s 25 5s 5 1s 5 15 5 3s 15 5 5s 4 5s 20 13 4s 52 5 40. ఈ విధంగా మనం ఇక్కడ ఏం కావాలా? 2022 V2 మైజు కనుక్కోండి. ఇలా ప్రతి మంత్కి కనుక్కోండి. యావరేజ్ అంటే ఏం చేయాలా? యాడ్ చేసి బై 4 చేయాలి. యాడ్ చేసి ఏం చేయాలా? బై 4. 1 ఇయర్ కనుక్కుంటాను. 2022 మార్చ్ వీట్ ఎంత? వీట్ వచ్చి 800. మైజ్ వచ్చి డైరెక్ట్గానే ఇచ్చేస్తాడు 675 5 7. ఇలా మీరు 4 మంత్స్ కనుక్కొని యాడ్ చేసి బై 4 చేస్తే అయిపోతుంది. మీరు చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. టైం ఇస్తాను, మీరు చేసి ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ హాలో సిలిండర్ ఆఫ్ హైట్ 125 విత్ ఇన్నర్ అండ్ అవుటర్ రేడియస్. ఇన్నర్ రేడియస్ అంటే స్మాల్ ఆర్, అవుటర్ రేడియస్ అంటే క్యాపిటల్ ఆర్. ఇప్పుడు మన దగ్గర హాలో సిలిండర్ ఉంది. దాన్ని ఏం చేసా? మెల్ట్ చేసా. మెల్ట్ చేసి వచ్చిన దాంతో ఫ్రమ్ 75% ఆఫ్ ఇట్స్ వాల్యూమ్ ఏ సాలిడ్ స్పియర్ ఈస్ ఫార్మ్డ్. అంటే ఇప్పుడు ఇలా రాయొచ్చా? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ వచ్చి 75% ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ హాలో సిలిండర్ అని రాయొచ్చా? వాల్యూమ్ ఆఫ్ స్పియర్ కి ఫార్ములా 4/3 πr³. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది రేడియస్ ఆఫ్ ద స్పియర్ అంటే ఆర్ వాల్యూ కనుక్కోవాలి. 75% అంటే 75/100. 25 3s 25 4s. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ కి ఫార్ములా πr²h. కానీ ఇది హాలో సిలిండర్ కాబట్టి π ఇంటూ క్యాపిటల్ ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్. పై క్యాన్సల్. నెక్స్ట్ క్యాపిటల్ ఆర్ వచ్చి 8, స్మాల్ ఆర్ వచ్చి 4. 8 స్క్వేర్ 64, 4 స్క్వేర్ 16. సపరేట్ చేయండి. 5లో 1 పోతే 4 48.
4/3 r cube is equal to 3/4 into 48h. 4 12s are 4 3s. h అంటే 125. h ఎంత 120. r cube is equal to 3 cube కదా. 3 into 3 9. 9 into 3 27. 5 cube. అన్ని క్యూబ్లు క్యాన్సిల్ అయిపోతాయి. r వాల్యూ ఎంత 15. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఈజ్ అకంపైన్డ్ బై 2 స్టేట్మెంట్స్ 1 and 2. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు. ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 2 స్టేట్మెంట్స్. యూ హ్యావ్ టు డిటర్మైన్ విచ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ సఫిషియంట్ నెసరీ టు ఆన్సర్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏ స్టేట్మెంట్స్ సరిపోతాయో మనం చెప్పాలి. స్టేట్మెంట్ ఒకటే సరిపోతుందంటే ఫస్ట్ ఆప్షన్. స్టేట్మెంట్ 2 ఒకటే సరిపోతుందంటే సెకండ్ ఆప్షన్. ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి 2 స్టేట్మెంట్స్ కావాలంటే థర్డ్ ఆప్షన్. ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏదో ఒక స్టేట్మెంట్ సరిపోతుందంటే ఫోర్త్ ఆప్షన్. ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి స్టేట్మెంట్ సరిపోవంటే ఫిఫ్త్ ఆప్షన్. నెక్స్ట్ మనకు తెలుసు కదా డిస్టెన్సివ్ ఫార్ములా స్పీడ్ ఇంటూ టైం. ఏ ట్రైన్ విత్ స్పీడ్ ఆఫ్ 100 meter per second crosses a bridge 3 times its length. ట్రైన్ లెంత్ L అనుకుంటే బ్రిడ్జ్ లెంత్ ఏమవుతుంది 3L. డిస్టెన్స్ అంటే లెంత్ ఆఫ్ ట్రైన్ ప్లస్ లెంత్ ఆఫ్ బ్రిడ్జ్. లెంత్ ఆఫ్ ట్రైన్ L, లెంత్ ఆఫ్ బ్రిడ్జ్ 3L. స్పీడ్ ఎంత 100. టైం ఎంత ఇచ్చారు 10. సాల్వ్ చేస్తే L వాల్యూ వస్తుంది. L వాల్యూ వస్తే బ్రిడ్జ్ లెంత్ కూడా చెప్పేయచ్చు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. మనం ఇప్పుడు ఏం చెప్పాలా? బ్రిడ్జ్ లెంత్ చెప్పాలి. బ్రిడ్జ్ లెంత్ చెప్పాలంటే మనకు ట్రైన్ లెంత్ కూడా తెలిసి ఉండాలి. ట్రైన్ లెంత్ తెలియపోయినా ఇలా రిలేషన్ అన్నా తెలిసి ఉండాలి. సెకండ్ స్టేట్మెంట్లో ట్రైన్ లెంత్ ఇవ్వలేదు, ట్రైన్ లెంత్కి బ్రిడ్జ్ లెంత్కి రిలేషన్ కూడా ఇవ్వలేదు. అంటే సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ రాదు. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. ఇచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి స్టేట్మెంట్ 1 ఒకటే సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఈజ్ అకంపైన్డ్ బై 3 స్టేట్మెంట్స్. ఇంత ముందుగా 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు? 3 స్టేట్మెంట్స్. వాడిచ్చిన క్వశ్చన్ని ఆన్సర్ చేసేదానికి ఏ స్టేట్మెంట్స్ సరిపోతాయో చెప్పాలి. క్యాలిక్యులేట్ ద ఏజ్ ఆఫ్ రాహుల్ ఆఫ్టర్ 5 years. రాహుల్ ప్రెసెంట్ ఏజ్ తెలిస్తే 5 years తర్వాత కూడా ఏజ్ అయితే ఈజీగా చెప్పచ్చు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఎప్పుడు మనం ఒకే ఒక స్టేట్మెంట్ చూడాలి. ఫస్ట్ స్టేట్మెంట్ చూసేటప్పుడు సెకండ్ స్టేట్మెంట్ చూడకూడదు. సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు థర్డ్ స్టేట్మెంట్ చూడకూడదు. ఫాదర్ ఏజ్ వచ్చి రాహుల్ ఏజ్కి డబుల్. ఇక్కడ మనకు రాహుల్ ఏజ్ కావాలి. రాహుల్ ఏజ్ కావాలంటే వాళ్ళ ఫాదర్ ఏజ్ కావాలి. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ద్వారా ఆన్సర్ అయితే రాదు. అంటే ఇది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ చూసేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ చూడకూడదు. ఆఫ్టర్ 10 years ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ విల్ బి 5:8. ఇక్కడ దేర్ ఏజెస్ అన్నారు. దేర్ ఏజెస్ అంటే ఎవరి ఏజెస్? వాళ్ళ ఫాదరా మదరా ఏమి ఇవ్వలేదు కదా. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ యూజ్ చేస్తే ఆన్సర్ రాదు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి. రాహుల్ మదర్ ఏజ్. రాహుల్ మదర్ ఏజ్ ఎంత? సమ్ వచ్చి 40. మదర్ ఏజ్ తెలిస్తే రాహుల్ ఏజ్ చెప్పచ్చు. అంటే ఈ 3 ఆప్షన్లు రాంగ్. ఇండివిజువల్గా రాంగ్ అయితే ఇప్పుడు కలిపి చూడాలి. ఇక్కడ ఫాదర్ ఫస్ట్ సెకండ్ కలుపుతాం. ఫస్ట్ సెకండ్ కలిపితే ఆన్సర్ వస్తుందా లేదో చూద్దామా. ఈజ్ అంటే ప్రెసెంట్. నెక్స్ట్ రాహుల్ ఏజ్ X అయితే ఫాదర్ ఏజ్ ఏమవుతుంది? 2X అవుతుంది. ఆఫ్టర్ 10 years దేర్ ఏజెస్ అంటే రాహుల్ ఫాదర్. రాహుల్ ఏజ్ తక్కువ ఉంటుంది, ఫాదర్ ఏజ్ ఎక్కువ ఉంటుంది. రాహుల్ ఏజ్ అంటే X, ఫాదర్ ఏజ్ అంటే
2x. ఆఫ్టర్ 10 ఇయర్స్ అన్నారా? ఆఫ్టర్ 10 ఇయర్స్ అంటే ప్రతి ఒక్కరికి 10 ఇయర్స్ పెరుగుతుంది. రేషియో ఎంత? 5/8. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ వచ్చిందంటే రాహుల్ ఏజ్ తెలిసిపోతుంది. కాబట్టి ఫస్ట్ సెకండ్ కలిపితే ఆన్సర్ వస్తుంది. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చారు, 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ బయాలజీ? బయాలజీకి జువాలజీకి రేషియో ఇచ్చాడు. బయాలజీకి జువాలజీకి ప్రజెంట్ రేషియో ఇచ్చారు. రేషియో ఇస్తే చెప్పలేం కదా, బయాలజీ ఎంత జువాలజీ ఎంత చెప్పలేం. మనకు బయాలజీ అయితే కావాలి, చెప్పలేం. జువాలజీ దిస్ ఇయర్ లాస్ట్ ఇయర్ రేషియో ఇచ్చారు. మనకు కావాల్సింది బయాలజీ. బయాలజీ అనే వర్డే లేదు, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా నాట్ సఫిషియెంట్. బయాలజీ లాస్ట్ ఇయర్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ డేటా ఇస్తే ఈ ఇయర్ డేటా చెప్పలేం. అంటే ఈ 3 ఆప్షన్లో రాంగ్. ఓకే, నెక్స్ట్. బయాలజీ లాస్ట్ ఇయర్ రేషియో ఎక్కడా లేదు. బయాలజీ ప్రజెంట్ రేషియో ఉంది, జువాలజీ రేషియో ఇచ్చాడు. బయాలజీ రేషియో ఎక్కడా ఇవ్వలేదు, లాస్ట్ ఇయర్ది. ప్రజెంట్ ఇయర్ రేషియో ఇచ్చాడు కానీ లాస్ట్ ఇయర్ రేషియో ఇవ్వలేదు. అంటే ఈ నెంబర్ని పార్ట్స్కి ఈక్వేట్ చేయలేం. కాబట్టి మూడింటిని కలిపినా కూడా ఆన్సర్ రాదు. అంటే ఆన్సర్ నన్ ఆఫ్ దిస్. నెక్స్ట్ క్వశ్చన్. అట్ ఏ డిన్నర్ బఫెట్ 87 పీపుల్ చూజ్ స్ట్రాబెర్రీ. స్ట్రాబెర్రీ వచ్చి ఎంతమంది తీసుకున్నారు? 87. 53 పీపుల్ చూజ్ మొజిటో. మొజిటో వచ్చి ఎంతమంది తీసుకున్నారు? 53. 25 పీపుల్ చూజ్ బోత్. ఈ రీజన్ ఏమంటా? బోత్. బోత్ ఎంతమంది తీసుకున్నారు? 25. ఈచ్ పర్సన్ చూజ్ అట్లీస్ట్ 1 డ్రింక్. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా తాగుతారు. హౌ మెనీ పీపుల్ విజిటెడ్ ద బఫెట్ అన్నారు. చూడండి, ఫస్ట్ సర్కిల్ మొత్తం 87. 87లో 25 తీసేయండి, ఎంత అవుతుంది? 62 అవుతుంది. సెకండ్ సర్కిల్ మొత్తం 53. 25 తీసేయండి, 13లో 5 పోతే 8, 28 అవుతుంది. ఇక్కడ ఏమడిగారు? టోటల్ ఎంతమంది అన్నారు. టోటల్ ఎంతమంది? ఇక్కడ 62, ఇక్కడ 25, ఇక్కడ 28. యాడ్ చేయండి, 15, 8, 9, 11. టోటల్ ఎంత అవుతుంది? 115. ఫస్ట్ ఆప్షన్. అలా కాకుండా ఓన్లీ మొజిటో అంటే 28. ఓన్లీ స్ట్రాబెర్రీ అంటే 62. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి.